ముందు రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక వార్త చెప్తాను. ఎన్నికల్లో సొంత అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పార్టీ ప్రచారాన్ని హోరెత్తించడం చూస్తుంటాం. అయితే తమ పార్టీ అభ్యర్థికి పొరపాటు కూడా ఓటేయకండి అని స్వయంగా పార్టీనే ప్రచారం చేసి మరీ చెప్పిన అరుదైన ఘటనకి రాజస్థాన్ వేదికైంది. అక్కడి బాంసవాడ దుంగాపూర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అరవింద్ దామోర్ బరిలో దిగారు. తీరా నామినేషన్ ఉపసంహరణకు ఒక్కరోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ బీఏపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. బీఏపీ అభ్యర్థి రాజ్కుమార్ రౌత్కి మద్దతు పలుకుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. నామినేషన్ ఉపసంహరించుకోవాలని సొంత అభ్యర్థి అరవింద్ను కాంగ్రెస్ ఆదేశించింది. అయితే నాకు స్థానిక నేతల మద్దతు ఉంది, ప్రజలు నన్నే ఆదరిస్తారు, బీఏపీతో పొత్తుపై స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గురుగా ఉన్నాయి కాబట్టి నేను పోటీ చేయడమే ఉత్తమని అరవింద్ వాదించారు. నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాలవీయ, బీఏపీ అభ్యర్థి రాజ్కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి అరవిందులతో త్రిముఖ పోరు అనివార్యమైంది. పొత్తు ఒప్పందంలో భాగంగా రాజ్కుమార్ని ఎలాగైనా గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద పడింది. దీంతో సొంత అభ్యర్థి అరవింద్కు ఓటేయకండి అంటూ తెగ ప్రచారం చేసింది. దీంతో ఓటర్లో కాస్తంత గందరగోళం నెలకొంది. దీంతో ఓట్ల చీలికి బీజేపీ అభ్యర్థికి బాగా కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే దీనికి వంగవీటికి ఏంటి సంబంధం అంటారు కదా. ఒకప్పుడు రత్నకుమారి కాంగ్రెస్ రంగా గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత రత్నకుమారి ఆయన భార్య అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీదంతా ఎట్లుంటుంది, అధిష్టానం చెప్పినట్టే కథ నడవాలి. అలాగే అధిష్టానం ఒక పరిశీలకుల బృందాన్ని పంపించింది. అప్పుడు సిటీ ప్రెసిడెంట్ వేరుగా ఉన్నారు. సిటీ ప్రెసిడెంట్కి ఆమెకి పడేది కాదు. ఆమె ఏమంటుంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు, అంటే మొత్తం సిటీ మీద ఆవిడే ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున, ఇంకెవరు లేనటువంటి పరిస్థితి. మొత్తం విజయవాడ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేట్ సీట్లన్నీ తను డిసైడ్ చేస్తానంది. ఒప్పుకోలే. తన నా నియోజకవర్గంలో వాళ్ళందరికీ నేను ఇచ్చుకుంటానంది. అట్లా కాదు, పార్టీ నగర నాయకత్వం కొన్ని పేర్లు ఇస్తే మీరు పంపించేయని కలిపి అధినాయకత్వానికి పంపిద్దామని చెప్పుకొచ్చారు. ఎన్నికల పరిశీలకులు వచ్చారు ఢిల్లీ నుంచి. వాళ్ళు ఇందులో ఏం చేశారు, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఇప్పుడు సెంటర్లో, అప్పుడు తూర్పు అంటారు దాన్ని. దాంట్లో ఒక 10-12 మంది దాకా వేరే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే రత్నకుమారి చెప్పిన వాళ్ళకి కాకుండా పార్టీ నగర నాయకత్వం లేదా ఇతర నాయకుల యొక్క సిఫార్సుల మేరకు ఇవ్వాలనుకున్నారు. దాంతో ఆవిడ వాళ్ళందరినీ హోటల్లో, ఇవాళ మురళీ ఫార్చ్యూన్ అప్పుడు కాందారి హోటల్, దాంట్లోనే ఉంచేసి ఆ బీఫారాలన్నీ తీసుకొచ్చేసి ఆ బీఫారాలన్నీ నామినేషన్ల ఘట్టం పూర్తయిపోయి ఉపసంహరణలు పూర్తయ్యేదాకా ఆ నాయకులు నిర్బంధంలోనే ఉన్నారు. హోటల్లో తినొచ్చు, పడుకోవచ్చు, బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక రకంగా కిడ్నాప్ అనమాట. ఆ తర్వాతన అక్కడ ఫోను గిను ఏమి అందుబాటులో లేకుండా చేసేసి, దాంతో ఆ టైంలో నామినేషన్ల ఘట్టం కూడా ముగిసిపోయి అంతా ఉపసంహరణ కథ అంతా పూర్తయిపోయాక అప్పుడు వాళ్ళని వదిలిపెట్టింది. అంటే అప్పటికి ఎవరు పోటీలో ఉంటారో వాళ్లే అభ్యర్థులు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికను రద్దు చేయాలని అడిగితే ఎన్నికల సంఘం అందుకు నిరాకరించింది. మీ వ్యక్తిగత వ్యవహారాన్ని మేము ఎట్టా చేస్తాం అని చెప్పింది, తోసిపుచ్చింది. దాంతో ఏమైపోయింది, ఎన్నికలు అనివార్యమైనవి. ఎన్నికల్లో రత్నకుమారిని సస్పెండ్ చేశారు. అట్లాగే రత్నకుమారి ఎవరు అభ్యర్థుల పేర్లు ప్రకటించిందో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. కానీ వాళ్ళందరికీ హస్తం గుర్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ వేరే ఇండిపెండెంట్లని బలపరిచింది. అప్పుడు చివరికి ఏమైంది, హస్తం గుర్తుకు ఓటేద్దని కాంగ్రెస్ పిలుపునివ్వాల్సి వచ్చింది. ఏ నియోజకవర్గంలో ఎవరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయిందని అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి.